13th అండి, ఫిబ్రవరి 13th ఇంటర్నేషనల్ రేడియో డే అండి. ఇంటర్నేషనల్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవం. ఇంటర్నేషనల్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవం. వింతగా చూస్తున్నారా, ఏంది రేడియో దినం కూడా, దీనికి కూడా ఒక దినమా అని. అంటే ప్రపంచంలో గతంలో, అంటే ఇప్పుడు టెక్నాలజీ 4G దాటి 5Gకి వచ్చింది కాబట్టి టెక్నాలజీ మారిపోయింది. కానీ గతంలో అత్యంత ఖచ్చితమైన, అత్యంత విజయవంతమైన ప్రసార సాధనం ఏమిటి అంటే ఈ రేడియో అనేది. ఈ రేడియో అండి, ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పాస్ కావడానికి ముఖ్యమైన ప్రచార సాధనం ఈ రేడియో. మరి విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఈ రేడియో అనేది ప్రస్తుతం అంతరించిపోతున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి ఈ రేడియో అంటే అత్యంత విజయవంతమైన ఈ ప్రసార సాధనం అంతరించిపోకుండా దానిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి వారి యొక్క అనుబంధ సంస్థ యునెస్కో అండి. ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ ఎవరు వారు? యునెస్కో. ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏటా ఫిబ్రవరి 13న నిర్వహించుకోవాలని 2012లో ప్రారంభించడం జరిగిందండి. 2012 నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ రేడియో డేగా నిర్వహించుకుంటున్నాం. వరల్డ్ రేడియో డేగా ఫిబ్రవరి 13ను నిర్వహించుకుంటున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అంటే యునెస్కో. యునెస్కో అంటే మీకు అందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక పరిశోధన సాంస్కృతిక సంస్థగా చెప్పుకోవచ్చు యునెస్కో. యునెస్కో వారి ఆదేశాల మేరకు, తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13ను దేనిగా జరుపుకుంటున్నాం? వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటున్నాం. అతి ముఖ్యమైన ప్రచార సాధనంగా కొనసాగబడింది గత రోజుల్లో, గత దశాబ్దాలు, గత శతాబ్దాల క్రితం. కానీ ఇప్పుడు మరుగున పడుతుంది. దానిని రక్షించాలంటే, సంరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో, వారసత్వాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో 2012లో యునెస్కో వారు దీనిని ప్రారంభించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం. మరి 2021 జరిగిందా? ఇంకా జరగలే. దీనికి థీమ్ను ఏమి సూచించారు? మరి ఐక్యరాజ్య సమితి యునెస్కో వారు ఒక థీమ్ను కూడా సూచించడం జరిగింది, ఇతివృత్తాన్ని సూచించారు. ఏమిటి అదంటే న్యూ వరల్డ్ న్యూ రేడియో అండి. న్యూ వరల్డ్ న్యూ రేడియోతో ఈ సంవత్సరం ఈ రేడియో దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. న్యూ వరల్డ్ న్యూ రేడియో, న్యూ వరల్డ్ న్యూ రేడియో అనే థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు. యునెస్కో ఆధ్వర్యంలో ఈ వరల్డ్ రేడియో డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటామండి? ఫిబ్రవరి 13న జరుపుకుంటాం. మరి మన గతంలో స్టాక్ జీకే పరంగా, మన జియోగ్రఫీలో మరియు ఎకానమీలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఫస్ట్ రేడియో సర్వీసెస్ స్టార్ట్ ఇన్ 1927 అండి. భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారాలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1927లో ప్రారంభమయ్యాయి. 1927లో ప్రారంభమయ్యాయి. మరి ఏ పేరుతో వీటిని స్టార్ట్ చేశారు మొదటిసారిగా 1927లో అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పేరు మీదుగా. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పేరు మీదుగా భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఐబీసీ. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పేరు మీదుగా భారతదేశంలో మొదటిసారిగా రేడియో సర్వీసెస్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1927లో ప్రారంభమయ్యాయి. 1927లో ఏ పేరు మీదుగా అంటే ఐబీసీ, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. నెక్స్ట్
1936లో అండి, 1936లో 1936వ సంవత్సరంలో ఐబీసీ అని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ ప్రసారాలు ఐబీసీ అని చెప్పుకున్నాం. ఆ ఐబీసీని దేనిగా మార్చేశారు 1936లో అంటే ఏఐఆర్గా మార్చారు. ఏఐఆర్ మీన్స్ వెరీ గుడ్, ఆల్ ఇండియా రేడియో అండి. ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు అంటే 1936లో అండి. 1936లో ఏఐఆర్గా మార్చారు. ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు అంటే 1936లో అండి. 1936లో రేడియో ప్రసారాలను ఆల్ ఇండియా రేడియోగా మార్చారు 1936లో. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియోగా కొనసాగుతున్న ఈ ప్రసారాలను 1957లో 1957లో ప్రజెంట్ వాడుతున్నవి ఏమిటి అంటే ఏ పేరుతో పిలుచుకుంటున్నామంటే ఆకాశవాణి, ఆకాశవాణిగా మార్చేశారు. వాయిస్ ఆఫ్ స్కై ఆకాశవాణిగా మార్చారు. 1957లో ఆకాశవాణిగా మార్చారు. 1957లో ఆకాశవాణి, 1957లో ఆకాశవాణిగా మార్చారు. రేడియో ప్రసారాలు ప్రస్తుతం ఆకాశవాణిగా కొనసాగుతున్నవి. మరి ఈ ఆకాశవాణితో పాటుగా మనకు తెలుసు 1959 సెప్టెంబర్ 14న మన భారతదేశంలో అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఒక టీవీ ఛానల్ ప్రారంభం కాబడింది. అంటే దృశ్య మరియు శ్రవణ మాధ్యమంగా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే అది మన ప్రభుత్వ ఆధ్వర్యం అంటే మనకు గుర్తుకొచ్చేది డిడి, అంతే కదా. డిడి దూరదర్శన్ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి భారతదేశంలో అంటే 1959లో స్టార్ట్ కాదు, 1927లో మొదటిసారిగా రేడియో ప్రసారాలు, 1927లో అంటే 27లో ప్రారంభమై ఇప్పటికి కొనసాగుతున్నవి కానీ వాటి పేర్లు మారుతున్నవండి. ఫస్ట్ మొదటిగా ఐబీసీ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా కార్పొరేషన్గా పెట్టారు. తర్వాత 1936లో ఏం చేశారంటే ఆల్ ఇండియా రేడియోగా మార్చారు 1936లో. తర్వాత 57లో ఏమిటంటే ఆకాశవాణిగా. ఓకే, 1959లో ఏమిటంటే డిడి అండి, దూరదర్శన్ ప్రసారాలు అనేవి ప్రారంభం కాబడ్డాయి. మరి ఈ రెండు కొనసాగుతున్నవి, ఈ రెండు సిస్టర్ సర్వీసెస్గా మన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నవి. ఇప్పుడు ఆకాశవాణి మరియు దూరదర్శన్ కొనసాగుతున్నవి. మరి 1997లో అండి, 1997లో మన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వారు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అని చెప్పుకుంటాం. బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అంటే ప్రసార మరియు సమాచార మంత్రిత్వ శాఖ వారు ఈ రెండింటిని ఒక సంస్థలో మెర్జ్ చేయడం జరిగింది. ఏమిటి అంటే ప్రసార భారతిగా పిలుస్తున్నారు. రెండింటిని కలిపి ప్రసార భారతిని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రసార భారతి భారతదేశంలో అధికారికంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు ప్రసార భారతి అంటే 1997 అండి. 1997లో ప్రసార భారతి ఏర్పాటు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటు చేశారు. ప్రసార భారతి 1997లో ఏర్పాటు. ప్రసార భారతి అంటే రెండు విడివిడిగా అంటే మనం డిడి అని చెప్పుకుంటాం, ఆకాశవాణి అని చెప్పుకుంటాం. ఈ రెండింటిని కలిపి దేనిగా ఏర్పాటు చేశారు అంటే ప్రసార భారతిగా ఏర్పాటు చేశారు. అధికారిక ప్రసార మాధ్యమం దేనిగా కొనసాగుతుంది భారతదేశంలో అంటే ప్రసార భారతిగా కొనసాగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1997లో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ప్రసార భారతికి చైర్మన్గా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రసార భారతికి చైర్మన్గా మన తెలుగు వ్యక్తే ప్రస్తుతం దీనికి చైర్మన్గా కొనసాగుతున్నారు. ప్రసార భారతి చైర్మన్గా ఎవరున్నారు అంటే ఏ సూర్యప్రకాష్, ఆకారపు సూర్యప్రకాష్ అండి. ఏ సూర్యప్రకాష్, ఆకారపు సూర్యప్రకాష్. గతంలో ఈనాడు పేపర్లో ఈయన పేరు మీదుగా జర్నల్స్, ఎడిటోరియల్స్ వచ్చేవండి, వ్యాసాలు రాసేవాడు ఈనాడు పేపర్లో. చాలా చదివే అలవాటు ఉందా? ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ఎడిటోరియల్స్, వ్యాసాలు 4వ పేజీలో వస్తాయి మన తెలుగు సాక్షి ఈనాడు పేపర్లోనైతే. మా బుక్స్ చదవడానికి మాకు టైం సరిపోవట్లేదు, ఇంకా వ్యాసాల జోలికి ఇంకా మేము వెళ్ళట్లే. చదవాలి సోషియో అవేర్నెస్ కోసం. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ఈ కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో ఉన్నామంటే మనకు సామాజిక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బయట ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అవునా కాదా అండి? అంతే కదా. సామాజిక అవగాహన ఉన్నోడే జాబ్ సంపాదించడానికి వీలుంటుంది, ఎక్కువగా వీలుంటుంది. అంతేనా? అవునా కాదా? మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకు క్లాస్ ఫస్ట్
2014 అక్టోబర్ 3న, 2014 మే 26న మన గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న మన అంతకంటే ముందు కూడా సేమ్ అదే ఎన్డీఏ ప్రభుత్వం కదా, మొదటిసారిగా 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 మే 26న అధికారంలోకి వచ్చిన తర్వాత మన సారు, పెద్ద సారు, ఏ సారు, మోడీ గారు అంటే యువతను ఉద్దేశించి మరియు భారత ప్రజలను ఉద్దేశించి ఆయన మనసులోని భావాలను అంటే మన ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుంది, దేశాభివృద్ధిలో ఇలా ముందుకు పోతుందని ఆయన ఐడియాల్స్ను పంచుకోవడానికై, ఆయన సిద్ధాంతాలైన భావాలను పంచుకోవడానికై ఒక రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఆయన ప్రారంభించిన రేడియో కార్యక్రమం పేరు ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, ఏమిటది? మన్ కీ బాత్. మన్ కీ బాత్, మనసులో మాట. ఎవరి మనసులో? ఆయన మనసులో మాటను తెలియజెప్పడానికై ఒక రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన్ కీ బాత్ అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? మన్ కీ బాత్, మనకు మన్ కీ బాత్ అంటే తెలుసు, కానీ ఎప్పుడు ప్రారంభమైంది ఇది తెలియదు మనకు. ఎప్పుడు? 2014 అక్టోబర్ 3న ప్రారంభమైందండి. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైంది ఈ మన్ కీ బాత్ అనే కార్యక్రమం. అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల చివరి ఆదివారం అండి. దానిలో ఎప్పుడు ప్రసంగిస్తాడు మన సార్ అంటే ప్రతి నెల చివరి ఆదివారం ప్రసంగించడం జరుగుతుందండి. ప్రతి నెల చివరి ఆదివారం. రీసెంట్గా జనవరి 31న కూడా ప్రసంగించాడు. 73వ ఎపిసోడ్ పూర్తయింది. రీసెంట్గా 80వ ఎపిసోడ్ అంటే లాస్ట్ సండే వరకు 73వ ఎపిసోడ్ను విజయవంతంగా మన సార్ పూర్తి చేయడం జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమం అంటే ఈ ఎపిసోడ్ల గురించి మనకు అవసరం లే, కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం మన్ కీ బాత్ అంటే 2014 అక్టోబర్ 3న 2014 అక్టోబర్ 3న ప్రారంభమైంది మన్ కీ బాత్ కార్యక్రమం. మన గతంలో ఏపీలో జరిగిన ఒక ఎగ్జామ్లో అడిగారండి. ఏమని అడిగారు అంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన విదేశీయుడు ఎవరు? ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒకే ఒక విదేశీయుడు ప్రసంగించాడు, పాల్గొన్నాడండి. అందులో పార్టిసిపేట్ చేసిన విదేశీయుడు ఎవరు అంటే 2015వ సంవత్సరం 2015వ సంవత్సరం జనవరి 26కు అంటే రిపబ్లిక్ డే వేడుకలకు మనకు ఒక చీఫ్ గెస్ట్ వచ్చారండి. ఎవరు ఆయన అంటే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే బరాక్ ఒబామా గారు వచ్చారండి. బరాక్ ఒబామా గారు వచ్చారు. ఆయనే మరి ఈ కార్యక్రమంలో 2015 జనవరి నెలలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని మోడీతో పాటు ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది. మనకి ఎగ్జామ్లో అడిగారు, ఏమని అడిగారంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన విదేశీయుడు ఎవరు లేదా పాల్గొన్న విదేశీయుడు ఎవరని అడిగారు. ఎవరు అంటే బరాక్ ఒబామా అండి. బరాక్ ఒబామా అండి, యుఎస్ ఎక్స్ ప్రెసిడెంట్ అండి. అమెరికా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు బిడెన్, ఇంకా ట్రంప్ నుంచి బయటికి రావాలి, ఇంకా జో బిడెన్ అండి. ఇంకా బరాక్ ఒబామా గారు. ఇంకా ఇది రేడియో డేగా చెప్పుకుంటాం. ఫిబ్రవరి 13న ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13ను రేడియో డేగా జరుపుకోవాలని ఎవరు తీర్మానం చేశారంటే యునెస్కో అండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ప్రపంచ దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యా వైజ్ఞానిక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహించడానికై ఏర్పాటు చేయబడిన సంస్థగా చెప్పుకుంటాం యునెస్కో. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ అండి. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్లో. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే అద్రే అజౌలే అండి. అద్రే అజౌలే గారు కొనసాగుతున్నారు. మనం తర్వాత చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ యునెస్కో ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13ను వరల్డ్ రేడియో డేగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2021 యొక్క థీమ్ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి రేడియో డే కంటే న్యూ వరల్డ్ న్యూ రేడియో అనేది సూచించడం జరిగింది. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడుగుతున్నారండి. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. దీనిని కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వరల్డ్ రేడియో డేను ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని, యునెస్కో ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని. సేమ్ దీనిని కూడా యునెస్కో ఆధ్వర్యంలోనే నిర్వహించుకోవడం జరుగుతుందండి. విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక అని చెప్పుకున్నాం కదా, మరి సాంస్కృతిక అంశాల పరంగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుండి నిర్వహించుకుంటున్నాం. 1999లో తీర్మానం చేసింది యునెస్కో. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మాతృభాషలు ఉన్నవి, అంటే మదర్ లాంగ్వేజెస్ ఉన్నవి, ఇండిజినియస్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలు ఉన్నవి. మరి ఈ భాషలు అనేవి రోజు రోజుకు అంతరించిపోతున్నాయి, కనుమరుగవుతున్నవి, మరి డిజపియర్ అవుతున్నవి. ఈ అంతరించిపోతున్న భాషలను రక్షించాలి. ఎందుకు అంటే మన విషయ పరిజ్ఞానం, మన జ్ఞానం అనేది ముఖ్యంగా మాతృభాష ద్వారానే ఎక్కువగా అందించబడుతుంది. మరి మదర్ లాంగ్వేజెస్ అనేది ప్రాంతీయ భాషలు అనేవి రోజు రోజుకు కాలానుగుణంగా అంటే అంతరించిపోతున్నవి. మరి ఈ అంతరించిపోతున్న మాతృభాషలను రక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో 1999లో ఈ యునెస్కో సంస్థ ఒక తీర్మానం చేసింది. వీటి కోసం మనం అవేర్నెస్ కల్పించాలి, ప్రజల్లో చైతన్యం కల్పించాలి, దేశాల మధ్య అవేర్నెస్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో 1999లో తీర్మానం చేసి మొదటిసారిగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2000 సంవత్సరంలో నిర్వహించారండి. 2000 సంవత్సరంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేను నిర్వహించడం జరిగింది. ఎవరి అధ్యక్షతన అండి, ఎవరి ఆధ్వర్యంలో అంటే యునెస్కో ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి రీసెంట్గా నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7111 భాషలు ఉన్నాయండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంటే మాతృభాషలు అన్ని భాషలు కలిపి 7111 భాషలు ఉన్నట్టుగా గుర్తించారు. 7111 భాషలు ఉన్నవి ప్రస్తుతం, అంటే అధికారికంగా గుర్తించిన భాషలు. మరి ఈ భాషలలో రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ 2020లో మన భారతదేశానికి చెందిన ఒక సంస్థ, ఒక పరిశోధక సంస్థ ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఏమిటి ఆ సంస్థ అంటే పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశానికి చెందిన పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, వీరు విడుదల చేసిన రీసెంట్ ఇండెక్స్ ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం రాబోయే 50 ఇయర్స్లో అంటే రాబోయే 50 సంవత్సరాల కాలం, అప్కమింగ్ 50 ఇయర్స్లో ఈ భాషల నుండి అంటే 7000 భాషలు, అంటే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అందులో ఒక 4000 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని గుర్తించడం జరిగింది. రాబోయే 50 సంవత్సరాల కాలంలో 4000 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు, నివేదికలో విడుదల చేయడం జరిగిందండి. మనకు అడగచ్చు ఎగ్జామ్లో, ఎలా అడగచ్చు అంటే ఇటీవల విడుదల చేసిన పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక ప్రకారం రాబోయే 50 సంవత్సరాల కాలంలో ఎన్ని భాషలు అంతరించిపోనున్నవి అని అడగచ్చు. ఎన్ని భాషలు అంటే 4000 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని వీరి నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇది మన భారతదేశానికి చెందిన సంస్థేనండి, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వీరి నివేదిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ భాషలు అనేవి అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని పరిరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేను యునెస్కో వారు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ భాషల్లో, ఈ 4000 భాషల్లో మన భాష ఉందా? మన భాష అంటే మన తెలుగు భాష. వీరి నివేదికలో కొన్ని పొందుపరిచారంటే స్థానిక భాషలను గురించి పొందుపరిచారు. తమిళ భాషకు మన భాషకు ఇంకా 150 సంవత్సరాల వరకు అయితే గ్యారంటీ అవుతుందంట. అంటే ఆ తర్వాత చెప్పలేం. ప్రస్తుతం అంటే 150 ఇయర్స్ వరకు, ఇంకా 150 సంవత్సరాల వరకు తెలుగు భాష పక్కన ఉన్న తమిళ భాష రెండింటికి కూడా ప్రమాదం అయితే లేదు, తర్వాత ముచ్చటని చెప్పారు వారు. ఓకే, మరి దీనికోసమై అంటే ఈ భాషలు అంతరించిపోతున్నవి, మాతృభాషలను పరిరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం అంటే 2021 థీమ్ను కూడా సూచించారు యునెస్కో వారు. 2021 థీమ్ ఏమిటి అంటే ఫోస్టరింగ్ మల్టీలింగ్విజం
ఫర్ ఫోస్టరింగ్ మల్టీలింగ్విజం ఫర్ fostering multilingualism for inclusive fostering multilingualism for inclusive education and society fostering multilingualism for inclusive education and society fostering multilingualism for inclusive education and society తెలుగులో ఏమిటి అంటే సమ్మిళితం విద్య మరియు సమాజం కోసం బహుభాషా జ్ఞానాన్ని ప్రోత్సహించడం, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం. ఇంక్లూజివ్ మీన్స్ సమ్మిళితం, సమ్మిళిత వృద్ధి, సమ్మిళితం విద్య మరియు సమాజం కోసం బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం, సమాజం కోసం బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం. ఇది ఈ సంవత్సరం 2021 థీమ్గా చెప్పుకుంటాం. మనం 2021 థీమ్గా చెప్పుకుంటాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క థీమ్ అండి. ఓకే, February 21. ఇది చాలాసార్లు అడిగారు, ఈ డేట్ డైరెక్ట్గా అడిగారండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామని